గత 4 రోజులుగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు అతడి భార్యను విచారించారు. అయితే గత 4 రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాల నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లారు. వారి వెంటే ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి కూడా వెళ్లారు. కాగా ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు ఆయన కొడుకు శిరీష్, కూతురు హన్సితారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. 55 బృందాలుగా విడిపోయిన అధికారులు గత 4 రోజులుగా తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఐటీ దాడుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు దిల్ రాజును ఐటీ అధికారులు తీసుకెళ్లడం సంచలనంగా మారింది. దిల్ రాజును తమ వాహనంలో తీసుకెళ్లారు ఐటీ అధికారులు. దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏషియన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్పీసీ కార్యాలయంలో కొనసాగుతున్నాయి తనిఖీలు. దీంతో దిల్ రాజు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఈ ఐటీ సోదాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.